హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఆగస్టులో ఇచ్చే పెన్షన్పై పంపిణీపై కొత్త విధానం అండి. సో ఏపీ సీఎం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్ల పంపిణీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయండి. గతంలో వాలంటీర్ల సహాయంతో వైసీపీ సర్కార్ అందించిన పెన్షన్ల స్థానంలో ఇప్పుడు కూటమి సర్కార్ సచివాలయ సిబ్బందితో అయితే వీటిని అందిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్ను ఈ మేరకు కుటుంబంలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గత నెలలో దగ్గరుండి పంపిణీ చేయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. రాష్ట్రంలో ఇకపై ప్రతి నెల 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీతో తమ పార్టీ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర స్థానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు అయితే ఇచ్చారు. అంతేకాదు, ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయాల్లో ఎలాంటి సాకులు కూడా చెప్పకూడదని తేల్చి చెప్పేశారండి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందే అని చెప్పి చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ప్రతి నెల 1వ తేదీన ఎంత ముఖ్యమైన సమావేశాలు ఉన్నా కూడా వాయిదా వేసుకొని పెన్షన్ల పంపిణీ చేయాలని టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. తర్వాత 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు. పార్టీ, ప్రభుత్వము మధ్య అనుసంధానం ఉండాలని, ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజైనా సరే పార్టీ కార్యాలయానికి వెళ్ళాలని కూడా బాబు గారు అయితే ఆదేశించారు ఫ్రెండ్స్. సో ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలని మరో ఆదేశం ఇచ్చారు. ఎన్డీఏ నేతలతో సమావేశం అవ్వాలని, కార్యకర్తలకు అండగా నిలబడాలని, వారికి తగిన సాయం చేయాలని అయితే ఈ మేరకు కూటమి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు సూచించారు ఫ్రెండ్స్. వారి యొక్క కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ కూడా.